జై బంగారు తల్లి. శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశీలందరికీ కూడా జై బంగారు తల్లి. క్రితం వీడియోలో మరి అమ్మవారు ఎవరు ఏంటనేది, ఆదిపరాశక్తి ఎట్లా ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఇవాళ అసలు సబ్జెక్టులోకి వెళ్దాం మనం. అమ్మవారి పేరు ఇక్కడ మైలవరంలో శ్రీ పరమేశ్వర సమేత శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ 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 అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారు. పరమేశ్వర సమేత అంటే మీ అందరికీ తెలుసు, అమ్మవారి భర్త పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వర సమేత. శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి అంటే మైలవరంలో ఉద్భవించిన అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారి స్వరూపం వల్లూరమ్మ తల్లి స్వరూపిణి అంటే వల్లూరమ్మ తల్లి స్వరూపం. ఈ వల్లూరమ్మ తల్లి ఎవరు అది ఇప్పుడు తెలుసుకుందాం మనం. సుమారుగా 350 సంవత్సరాల క్రితం ఒంగోలు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మందపాటి రాజులు, అలాగే పొరుగునున్నటువంటి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వెంకటగిరి రాజులు అనే వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికి కూడా గ్రామ సరిహద్దుల్లో తగాదాలు తరచుగా జరుగుతూ ఉండేవి. అటువంటి నేపథ్యంలో మరి వెంకటగిరి రాజులు ఈ మందపాటి రాజుల మీద కయ్యానికి కాలు దువ్వాలనే ఉద్దేశంతో మరి ఒక గొప్ప మాంత్రికుడిని తీసుకొచ్చి అతని ద్వారా మంత్రప్రయోగం చేయించి కొన్ని దుష్ట శక్తుల్ని ఈ ఒంగోలు ప్రాంతంలో మందపాటి రాజ్యంలోకి ఆ పల్లెటూళ్ళలోకి పంపించడం జరిగింది. ఆ దుష్ట శక్తుల వల్ల ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వాళ్ళందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా మాకు దుష్టశక్తుల వల్ల మాకు బాధ కలుగుతుందని చెప్తే, మరి ఆ దుష్టశక్తుల బారి నుండి ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఆ రాజులు వాళ్ళ ఆంతరంగిక సలహాదారుడైనటువంటి అద్దంకి రామచంద్రయ్య అనే ఒక మహానుభావుడిని పిలిపించి, జరుగుతున్న పరిస్థితి దీన్ని మనం ఏం చేద్దాం అని వాళ్ళు సలహా కోసం అడిగితే, ఆ అద్దంకి రామచంద్రయ్య గారు, రాజా ఆ దుష్టశక్తుల్ని మన సైన్యం కానీ మనం కానీ ఏమీ చేయలేం, ఆ దుష్టశక్తుల్ని తరిమి కొట్టాలంటే ఒక దైవశక్తి మనకు అవసరం అని ఆయన సలహా ఇచ్చిన నేపథ్యంలో, మరి దానికి మీరే కర్తగా ఉండి దానికి మనం ఏం చేయాలి అని వాళ్ళు సలహా అడిగినప్పుడు, ఆ అద్దంకి రామచంద్రయ్య బరూరు నరసింహ యోగీంద్రులు అనే ఒక మహానుభావుణ్ణి, మహామంత్రవేత్తని వాళ్ళు ఆయనతో మాట్లాడి, ఒక బ్రహ్మ ముహూర్తంలో రణచండీ హోమాన్ని జరిపించినట్లయితే ఆ రణచండీ హోమం నుంచి ఉద్భవించే అమ్మవారు ఆ దైవశక్తి వల్ల మనం ఈ దుష్టశక్తులను తరిమి కొట్టవచ్చు అనే ఆలోచనతో ఒక బ్రహ్మ ముహూర్తంలో ఆ బరూరు నరసింహ యోగేంద్రుల యొక్క ఆధ్వర్యంలో రణచండీ హోమాన్ని ఆ మందపాటి రాజులు జరిపించడం జరిగింది. ఆ రణచండీ హోమం నుంచి మరి అమ్మవారు మహోజ్వల రూపంతో కోటి సూర్యకాంతులతో మరి ఉల్కాముఖి రూపిణిగా ఆ హోమగుండం నుంచి 12 సంవత్సరాల బాల రూపంలో ఆ హోమగుండంలో తల్లి ప్రత్యక్షమైంది. ఆ తల్లి ప్రత్యక్షమైన విధానానికి అందరూ కూడా జేజేలు పలుకుతూ ఆ తల్లికి మరి ఆ సందర్భంలో ఆ తల్లికి మరి పూర్ణాహుతిని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లి అందరినీ ఆశీర్వదిస్తూ ఆ హోమగుండం దిగి నడుచుకుంటూ వెళ్ళి ఆ వల్లూరు చెరువు కట్టన మరి అమ్మవారు అక్కడ నిలబడి, నేను ఇక్కడ కొలువై ఉంటాను, దుష్టశక్తుల బారి నుండి మీ యొక్క రాజ్యాన్ని నేను కాపాడుతాను, నన్ను మీ దేవతగా, మీ ఇలదేవతగా నన్ను కొలిచినట్లయితే మీకు జయాన్ని చేకూరుస్తాను అని చెప్పేసి ఆ తల్లి ఆ రాజులకు అభయం ఇచ్చి, ఈ వల్లూరు ప్రాంతంలో నేను నిలిచాను కాబట్టి వల్లూరమ్మ తల్లి అనే పేరుతో ఇక్కడ పూజలు అందుకుంటాను అని చెప్పేసి ఆ తల్లి వల్లూరమ్మ తల్లిగా కొలువై ఉండి 350 సంవత్సరాల నుంచి కోట్లాది భక్తుల కొలిచే కొంగు బంగారమై నిలిచి నిత్య నీరాజనాలు అందుకుంటుంది. మరి ఆ తల్లి ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఒంగోలు టౌన్ దాటిన తర్వాత హైవేలో వెళ్తుంటే ఒక 10 కిలోమీటర్లు సుమారు వెళ్ళినట్టయితే కుడి చేతి వైపున శ్రీ వల్లూరమ్మ తల్లి దేవాలయం, వల్లూరు గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా. మనకి హైవే పక్కనే ఉంటుంది అమ్మవారి దేవాలయం. భక్తులందరూ కూడా మీ అవకాశం మేరకు ఆ వైపు వెళ్ళినట్లయితే ఆ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని కోరి కొలిచినట్లయితే అమ్మవారు వెన్నంటి నీడలా ఉంటుంది ఆ తల్లి.
కోట్లాది భక్తులకి ఆ అమ్మ కొంగు బంగారమై నిలిచింది. వల్లూరు ప్రాంతంలో కొలువైనటువంటి శ్రీ వల్లూరమ్మ తల్లి అమ్మవారు. మరి ఆ తల్లి మైలవరానికి ఎందుకు వచ్చింది? మైలవరంలో ఎందుకు కొలువై ఉంది? మరి అదే స్వరూపంతో ఇక్కడ ఉద్భవించినా కానీ శ్రీ అనుగ్రహ బంగారు తల్లి అనే పేరు తనకు తానుగా ఎందుకు నిర్ణయించుకుందనేది మరి తదుపరి ఎపిసోడ్లో వచ్చే భాగంలో మనం చెప్పుకుందాం. అందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రూప్స్లో కూడా ఈ యొక్క అమ్మవారి చరితామృతాన్ని మీరు పంపించి ఎక్కువ మంది భక్తులు తెలుసుకునే విధంగా, మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యే విధంగా